వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు మంత్రి పార్థసారథి. వైసీపీ నేతలు రాష్ట్రంలో అలజడి సృష్టిస్తున్నారంటూ ఆరోపించారు. దళితుల ఇంటిపైకి వెళ్లి దాడి చేసిన ఎమ్మెల్యే విరూపాక్షని వెంటనే ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని మంత్రి డిమాండ్ చేశారు. ఎవరైనా వైసీపీలో కొనసాగాలి అంటే అరాచకాలతో రాజకీయం చేయాల్సిందే అని విమర్శించారు. వైసీపీ నేతలకు చట్టం అంటే గౌరవం లేదంటూ మండిపడ్డారు. చేసింది చెప్పుకోవటానికి ఏమీ లేక యువతని రౌడీజం వైపు ప్రోత్సహిస్తూ యువతని రఫ్రఫా విధానానికి లోను చేస్తూ గంజాయి బ్యాచ్ల్ని ఎంకరేజ్ చేస్తూ ప్రోత్సహిస్తూ ఈ రాష్ట్రంలో ఒక అలజడి పరిస్థితిని సృష్టించడానికి దాని ద్వారా లబ్ధి పొందడానికి ప్రయత్నం చేయటం సిగ్గు చేయటం చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గొడ్డలి పార్టీలో కొనసాగాలంటే ప్రజలకి సేవ చేయటం కాదు, అరాజకం చేయటమే అర్హతగా ఈరోజు ఆ పార్టీలో నాయకులందరూ కూడా భావించే పరిస్థితి వచ్చిందని చెప్పేసి మనం ఒక శాసనసభ్యుడు తన మోకలతో తన రౌడీ గ్యాంగులతో వెళ్ళి ఒక దళితుడి ఇంటి మీద ఒక బలహీన వర్గాల ఇంటి మీద పడితే ఆ బలహీనుడు ఆ దళితుడు వాళ్ళని అడ్డుకోగలరా, వాళ్ళ నుంచి తప్పించుకోగలరా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అంటే మీ అధికారాన్ని, మీ బలాన్ని, మీ అహంకారాన్ని దళితుల్ని బలహీన వర్గాల మీద చూపించి పెత్తనం చేస్తానికి ప్రయత్నం చేస్తారని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నాను. నేను ఆ పార్టీ నాయకుడు కనీసం స్పందించకపోవటం అనేది దౌర్భాగ్యం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను.